నామినేట్ పదవులల్లా ఆయన నేరుగా ఇచ్చాడు పదవులల్లా ఓ జితేందర్ రెడ్డి ఓ ఏమంటారు హర్కార్ వేణుగోపాల్ ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డి ఏడ ప్రజాస్వామ్యం ఏడ సామాజిక సమతుల్యత కనబడుతున్నది మీకు మీ యొక్క క్యాబినెట్లో మీ కనుచూపు మేరల ఏ ఒక్క ఉద్యమకారుడు ఉన్నాడా ఏ ఒక్క ఉద్యమకారుడు ఉన్నాడా ఏ ఒక్క విద్యార్థి ఉన్నాడు ఉస్మానియా విద్యార్థి ఉన్నాడు ఎక్కడన్నా నమస్తే చెప్పండి ఇది రుణమాఫీ కూడా పెడతారన్నారు పెడతలేరు కదా అదే ప్రస్తావనకు వస్తున్నది మరి పార్లమెంట్ ఎన్నికలు ఏం చేద్దాం అనుకుంటారు మరి రుణమాఫీ అన్నారు రైతు బంధు అన్నారు కదా సో ఏమనిపిస్తుంది మీకు ప్రభుత్వం ఎట్లా ఉన్నది పనితీరు ఎట్లా కనబడుతున్నది ఏమున్నా జర డౌనే కనిపిస్తుంది సార్ అవునా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు మనం భువనగిరి సార్ ఇందాక ఫోన్ చేసింది మీరేనా కాదు నేను భువనగిరి మనది ఓకే రైతు బంధు అక్కడ ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మరి ఏమనిపిస్తుంది భువనగిరిలో ఏం నడుస్తున్నది భువనగిరి ఏం లేదు బీజేపీకే గుర్తు పారేది ఈసారి బీజేపీకేనా బూర్నర్సాయి గౌడేనా ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఏంది అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే రైతులకు చాలా ఇబ్బంది పెట్టారు సార్ రుణమాఫీ అన్నారు 2 లక్షలు అన్నారు గృహలక్ష్మి అన్నారు అంత అన్నారు ఏ ఒక్కడు కూడా పాస్ కాలేదు గ్యాస్ 500 అన్నారు మళ్ళీ 500 పడతాయో లేవో అని కొంత డౌట్ మనుషులకు ఓకే సో అక్కడ బీజేపీ ఫేవర్ లో ఉన్నారు మొత్తం జనం అంతా అంతే ఇక గౌడు మన బుర్నాశ గౌడ గెలిచాడు ఈసారి ఓకే రైట్ థ్యాంక్ యూ మొన్నే చెప్పినాం మనం బూర్నర్సాయి గౌడ్ చాలా పటిష్టంగా అక్కడ బలోపేతమైండు చాప కింద నీరు లెక్క ఆయన కొంతకాలంగా భువనగిరిని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు ఒకవేళ బీసీని కనుక కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయకపోతే గుర్తుపెట్టుకొని భువనగిరి స్థానాన్ని మీరు అన్ని సీట్లు అంటామని ఎమ్మెల్యేలున్నా కూడా బూర్నర్సాయి గౌడ్కి ఫేవరబుల్గా సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ మీరు గమనించాలి ఇక ఈ రకంగా చెప్తే ఈ కనుచూపు మేరలల్లా ఎక్కడన్నా ఒక ఉద్యమకారుడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన మాటల ఉద్యమకారుల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వెళ్తున్న మీరు ఏనాడన్నా మీరు ముఖ్యమంత్రి ఈ రోజుకి సుమారుగా ఎంత 105 రోజులు కావస్తున్నది ఈ 105 రోజులలో ఇన్ని ఏమంటారు కొన్ని పూలు తీసుకొని అమరవీరుల స్తూపం కాడికి వాళ్ళకి అర్పించి నమస్కరించిన రోజులున్నాయా ఉన్నదా ఒక్కసారన్నా ఈరోజు ఎక్కడ కూర్చున్నారు మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అమరవీరుల త్యాగం లేదా అమరవీరులకు సంబంధించి త్యాగం లేదా మరి ఒక్కరోజన్నా మీ మంత్రివర్గంలోనో మీ మంత్రుల్లో లేకుంటే మీరు ఎక్కడన్నా పోయి ఈ పూలు తీసుకొని పోయి అమరవీరుల స్తూపం కాడికి పోయి ఇలా నివాళులు అర్పించిన అవకాశం ఉన్నదా ఏమంటారు అమరవీరుల కుటుంబానికి మేము 250 గజాల ఇల్లు ఇస్తాం ఏడిస్తారు ఇచ్చు సంగ తర్వాత న్యాయాల పచ్చి గౌరవించు నీ దగ్గర చేయి యాచి యాచించే స్థాయిలో ఎవరు లేరిడా ఏ ప్రభుత్వం అన్నా కానీ చేయి చాచి యాచించే స్థాయిలో లేరు ఇవన్నీ కూడా మీరు సలహాలు సూచనలు లెక్క తీసుకోవాలి మమ్మల్ని విమర్శిస్తారు మమ్మల్ని గట్టిగా తిడుతున్నారు చేస్తున్నట్టు తిట్టడం ఎక్కలేదు మేము పరచపరజాలం మీ రాజకీయ నాయకులకి ఎక్కడ వాడం మీరు దయచేసి ఇగనన్నా ఇంకా అమరవీరులకు సంబంధించి కుటుంబాలకు ఇగనన్నా నివాళులు అర్పించారు ఒకసారి పోయి ఒక్కసారి మీ ప్రభుత్వం నివాళులు అర్పించిర్రా లేదు అమరవీరుల కుటుంబాన్ని తీసుకుని ఏ ఒక్కరన్నా మాట్లాడిర్రా లేదు ఉస్మానియా విద్యార్థులతో ఎవరైనా మాట్లాడిర్రా ఉస్మానియా విద్యార్థులు చేయబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈరోజు ఇదే ప్రభుత్వం ఉందన్నా కూడా అదే ఉస్మానియా విద్యార్థులే కారణం నిరుద్యోగులకు సంబంధించి ఆందోళనలు రైతులకు సంబంధించి ఆవేదనలు ఇవా ప్రభుత్వంలో ఉంటే 100 రోజులుగా మీరు చేసింది మీరు చేస్తున్నా అంటారు ఏం చేస్తుండ్రే ఇన్ని రోజులు ప్రభుత్వం మీరు చేసింది ఏంటిది ఉచిత బస్సు పథకమా ఏ ఒక్క మహిళను అడిగిందా ఉచిత బస్సు కావాలని సరే పెట్టిర్రు వాళ్ళకు చాలా బాగున్నది మేము గౌరవిస్తున్నాం దాన్ని అభినందిస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఆ పథకం కొనసాగాలి మరిన్ని బస్సులు పెంచాలి మా సోదరిమణులు మొత్తం కూడా మా మహిళంతా కూడా ఆ బస్సులో ప్రయాణం చేయాలి వాళ్ళ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలి బాగానే ఉన్నది ఈ కొరీలు పెట్టడని మరి ఉచిత బస్ పథకం అందరికీ ఇచ్చినప్పుడు ఈ రేషన్ కార్డు అనేది చాలా కీలకమైన అంశం రేషన్ కార్డు లేకుండానే ఎట్లా పథకాలు మీరు రూపొందిస్తారు రేషన్ కార్డు లేదనే విషయం మీకు అందరికీ తెలుసు మీ ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు మరి రేషన్ కార్డు లేకుండానే ఎట్లా పథకాలు మీరు ముందుకు తీసుకెళ్తారు ఎట్లా ముందుకు కొనసాగిస్తారు గ్యాస్ కావాలన్నా రేషన్ కార్డు కావాలి గృహజ్యోతి కావాలన్నా రేషన్ కార్డు కావాలి ఏ పథకం కావాలన్నా రేషన్ కార్డు కావాలి కానీ రేషన్ కార్డు ఉండదు జనం దగ్గర ఉన్నోళ్ళ దాంట్లో కొరిగిలు పెట్టుడు ఇంకా ఇది మీ ప్రభుత్వం దయచేసి ఇది మార్చుకుంటే బాగుంటుంది ఏ ఆశయాలతోని ఏ యొక్క నమ్మకంతో ఏ ఒక్క స్ఫూర్తితోనైతే ఈరోజు ప్రజలు మీకు ప్రభుత్వాన్ని కట్టబెట్టిర్రో ఆ నమ్మకాన్ని మీరు బొమ్ము చేయకుండా ముందుకు కొనసాగితే ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు మరో 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తారు లేదు మేము గట్లనే చేస్తాం మేము గట్లనే ముందుకు పోతాం